జిల్లా పగిటాల మండలంను కరువు మండలంగా ప్రకటించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి పికిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బుధవారం నాడు లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో పగిడాల మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మండలంలోని రైతులు ఖరీఫ్ సీజన్లో మొక్కజొన్న, పత్తి, మినుము, కంది, సోయాబీన్ తదితర పంటలు వేసి ఎకరాకు 40,000 రూపాయలు ఖర్చు పెట్టి పంట చేతికొచ్చే పరిస్థితి లేక ట్రాక్టర్ల ద్వారా దున్నడం జరుగుతుందని, మరి కొంతమంది రైతులు బర్రెలకు, గొర్రెలకు పంటను వదిలేస్తున్నారని, రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని, అందువల్ల తక్షణం రాష్ట్ర ప్రభుత్వం నంద్యాల జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తక్షణమే పగిడాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని తెలియజేశారు. రైతులు ఇంత భారీగా నష్టం జరుగుతున్నా వ్యవసాయ శాఖ మంత్రి జాడ కనబడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 40,000 రూపాయల పరిహారం ఇవ్వాలని, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని, రవిలో పంటలు వేసుకోవాలని, రైతులకు ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని, 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలని, లేకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పగిడాల మండల కార్యదర్శి గుంపుల త్యాగరాజు, నందికొట్కూరు మండల కార్యదర్శి కాటెపోగు సామన్న, రైతు సంఘం జిల్లా నాయకులు మండల లక్ష్మణ, ఎం రామనాయుడు, మహేష్ నాయుడు, గోపాల్, ఎన్ వెంకటేశ్వర్లు, చిన్న మద్దిలేటి, పిక్కిలి నాగేంద్రుడు, ఆకుల వెంకటేశ్వర్లు, నాగన్న, శివ తదితరులు పాల్గొన్నారు. ప్రకటించాలి. పగిడాల మండలాన్ని కరువు మండలంగా రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. రద్దు చేయాలి ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీని, రద్దు చేయాలి ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీని, రద్దు చేయాలి ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీని ఇవ్వాలి. రైతులందరికీ 60 సంవత్సరాలు దాటిన వారందరికీ 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. 60 సంవత్సరాలు దాటిన ప్రతి రైతుకు 60,000 రూపాయల పెన్షన్ వర్ధిల్లాలి. రైతుల ఐక్యత, వర్ధిల్లాలి. రైతుల ఐక్యత, వర్ధిల్లాలి. సిపిఎంఎల్ లిబరేషన్ ప్రకటించాలి కరువు మండలంగా, ప్రకటించాలి పగిడాల మండలాన్ని కరువు మండలంగా. సోదరి రైతు సోదరులారా, ఈరోజు 2026 సంవత్సరానికి సంబంధించి రైతులు పగిడాల మండలంలో ఖరీఫ్ సీజన్లో అన్ని గ్రామాల్లో కూడా పంటలు సాగు చేశారు. మొక్కజొన్న, పత్తి, మినుము, సోయాబీన్, కంది తదితర పంటలు కూడా మొత్తం సాగు చేశారు. ఇప్పుడే మనం మొత్తం కూడా మండలం అంతా కూడా పరిశీలించాం. ఈరోజు మనం చూస్తే పగిడాల టు నందికొట్కు రోడ్ నెంబర్ చూస్తే కూడా మొత్తం మొక్కజొన్న కానీ, మినుము కానీ పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. అసలు మినుము కనీసము జానడు కూడా లేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ఈరోజు రైతులను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ఈరోజు మనం చూస్తే నందికొట్కూరు మండలంతో పాటు అన్ని మండలాలు, నియోజకవర్గంలో 6 మండలాలు కూడా పూర్తిగా కరువు నష్టం వాటిల్తుందని చెప్పేసి ఈరోజు మనం తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు, మొత్తం కూడా కరువు చేయాలనుకున్నాయి, రైతులను ఆదుకోవాలి అంటున్నారు తప్ప ఎక్కడ కూడా రకమైనటువంటి ప్రకటన చేయడం లేదు. అందుకొరకు ఈరోజు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే పగిడాల మండలాన్ని కరువు మండలం ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రైతులు ఈరోజు అనేక రకాలుగా ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి పంటలు సాగు చేశారు. ఎకరాకు 40,000 రూపాయల నష్టపరిహారం వస్తూ ఉంది. మరి కనీసం ఈరోజు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ ఖర్చులు మనం చూస్తే ఈరోజు ఆ రకంగా 40,000 రూపాయల పైన దాటుతూ ఉంది. అందుకొరకు ఈరోజు ఇచ్చేటువంటి నామమాత్రిగా కాకుండా ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, రైతులు నిన్నటి వరకు జూలై 31 వరకు ఇన్సూరెన్స్ చేసుకోవాలని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. రైతులతో ఇన్సూరెన్స్ సంబంధం లేదు. ఈరోజు ప్రభుత్వమే ఎకరాకు 40,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. రైతాంగానికి సంబంధించి ఈరోజు అనేక సంవత్సరాలుగా గతంలో తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఆ రోజు నష్టపరిహారం కింద ఆ రోజు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి 1,50,000 రూపాయలు రుణమాఫీ చేశారు. మరి అయితే ఎక్కడ కూడా రైతులకు రుణమాఫీ కాలేదు, కేవలం 50,000 రూపాయల మాత్రమే రుణమాఫీ అయింది. అందుకొరకు మరి కనీసం ఈ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది, కనీసం ఇప్పుడైనా కనీసం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతులందరూ కూడా అనేక సంవత్సరాలు వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టి వ్యవసాయాలు చేసి ఈ రోజు ఆరోగ్యాల పరిస్థితి దెబ్బతింది. మీ ప్రభుత్వమే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు, ప్రతి వ్యవసాయ కూలికి 50 సంవత్సరాలు అంటే ప్రతి ఒక్కరికి కూడా మీరు పెన్షన్ సౌకర్యం ఇస్తామని చెప్తా ఉన్నారు. మంచిదే. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం,
50 సంవత్సరాలతో ఒక భాగం, ఈ రోజు 60 సంవత్సరాలు నిన్న ప్రతి రైతు కూడా 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ పోతే ఈ రోజు మనం చూస్తే ఈ మండల పరిస్థితి మనం చూస్తే ఈ మండలం భిన్నంగా ఉంది. సగ భాగమేమో మెట్ట ప్రాంతం ఉంటుంది, సగం కేసు కినాల కింద ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కేసు కినాలకి ఈరోజు ఆగస్టు మొదటి వారం వచ్చిన నీళ్ళు లేని పరిస్థితి, గత వారంలో చూస్తే నీళ్ళు లేవు. గత సంవత్సరం చూస్తే మనం ఇప్పటికి జూలైలోనే ఆ రోజు మొత్తం కూడా నీళ్ళు వచ్చాయి, కేసు కినాలకు నీళ్లు వారే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకొరకు ఈ రోజు కృష్ణా బ్యాక్ వాటర్ లో నీళ్ళు వచ్చాయి, 860 అడుగులు నీటి ఉన్నాయి. అయితే ఈరోజు మన వాటా ప్రకారం 854 అడుగులు ఉంటే ఈరోజు నీటిని మనం తీసుకోవచ్చని చెప్పేసి ఈరోజు జీవో చెప్తా ఉంది. అలాంటి దానికి ఈరోజు KRNB సహకారంతో ఈరోజు వెంటనే ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు జోక్యం చేసుకుని ఈరోజు కేసు కినాలకు ముచ్చుమరి ద్వారా నీళ్లు ఇచ్చాలి, రైతులను ఆదుకోవాలి. ఇప్పటికే రైతులు తీవ్రంగా అన్యాక్రాంతం అయిపోతా ఉన్నారు. ఈరోజు చేనును ఎక్కడ చూసినా మొక్కజొన్నను దున్నుతా ఉన్నారు, బర్రెలు గొర్రెలే ఈరోజు మేసిపోతా ఉన్నాయి. రైతుకి ఏం చేయాలో దిక్కు చూసిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకొరకే ఈరోజు రైతు సోదరులారా, ఈరోజు రాజకీయ పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ అయినా, వైసీపీ అయినా, బీజేపీ అయినా, ఏ పార్టీ వాళ్ళైనా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, అయ్యా మీ అధికార పార్టీ వాళ్ళ ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో, మీ రాజకీయ నాయకులతో ఈరోజు ఈ మండలాన్ని కరువు మండలం ప్రకటించండి. నంద్యాల జిల్లా మొత్తం కూడా కరువు అయిపోతా ఉంది. రైతులు ఇప్పటికే గత సంవత్సరం మనం చూసాం, మొక్కజొన్న సాగు చేశారు రైతులు, మొక్కజొన్న రైతులు పూర్తిగా దివాళీ తీశారు. పెట్టుబడిదారులు, దళారులు, వ్యాపారస్తుల కింద 2,400 క్వింటాలు ఉంటే కేవలం 1,600, 1,700కే రైతులు అన్యాయం అయిపోయారు. మరి ఇప్పుడు చూస్తే ఈ సంవత్సరం ఎల్ నినో అంటున్నారు, పేపర్లో ప్రకటిస్తా ఉన్నారు. ఎల్ నినో అంటే రైతులకు ముందే జూన్ మాసంలో ప్రకటించాలి కదా, ఎవరు కూడా విత్తనాలు వేయొద్దు, సాగు చేయొద్దు, పంటలు నష్టపోతారని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రులు కానీ, వ్యవసాయ అధికారులు కానీ, ఈరోజు ప్రభుత్వం కానీ ఎవరు కూడా రైతులకు ఆ రకంగా మోటివేషన్ చేయకపోవడంతో రైతులు ఈరోజు పంటలు నష్టపోయారు. అందుకొరకు ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు తక్షణమే రైతాంగాన్ని ఆదుకోవాలి, ఈరోజు రైతులతో పాటు వ్యవసాయకులను ఆదుకోవాలి. కౌలు రైతులను ఈరోజు అనేక రకాలుగా పొలాలు గుత్తకు తీసుకుని కౌలు కార్డు లేక కొంతమంది కౌలు కార్డు ఉండి ఈరోజు కౌలు రైతులు నష్టపోతా ఉన్నారు. అందుకొరకే ఈ అన్ని అంశాలపైన తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇస్తా ఉన్నాం. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు, స్థానిక ఎంపీ ఎమ్మెల్యే గారు స్పందించి నంద్యాల నియోజకవర్గంలో అన్ని మండలాలు కరువు ఉన్నాయి, మన నందికొట్టు నియోజకవర్గం కూడా పూర్తిగా కరువుమయం అయిపోతా ఉంది. తక్షణమే ఈ రోజు ఆదుకొని వెంటనే ఈరోజు పోతిరెడ్డిపాడు ఈరోజు 860 నీళ్ళు వచ్చాయి. మరి గత సంవత్సరంలో పోటీ పడ్డారు, మేము ఇస్తానా మీరు ఇస్తానని, ఇప్పుడు మీరే ఇచ్చండి అయ్యా. ఈరోజు రైతులను ఆదుకోండి. తక్షణమే కేసు కినాల కింద పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి ఈరోజు రాయలసీమ రైతాంగాన్ని నందికొట్టు నియోజకవర్గం, దూపాడు బంగ్లా, విడ్తూరు, పగిడాల, ఆ రకంగా ఉన్నటువంటి పాములపాడు, కొత్తపల్లి మండలాల్లో రైతులు పూర్తిగా నష్టపోతా ఉన్నారు. ఈ పగిడాల మండలంలో ఉన్నటువంటి రైతాంగం నష్టపోతా ఉన్నారు. తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ అంశం పైన ఈ ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. రాబోయే కాలంలో ప్రభుత్వం కనుక స్పందించి రైతులను ఆదుకోకపోతే రైతులతో కలిసి రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ, నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి, నాతో పాటు మండల కార్యదర్శి గుంపుల త్యాగరాజు గారు, నందికొట్కూరు మండల కార్యదర్శి స్వామన్న గారు, రైతు సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, గోపాలు, లక్ష్మణ మరియు ఈ కార్యక్రమం నాగేంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రద్దు చేయాలి రైతుల రుణాలను వెంటనే, రద్దు చేయాలి రైతుల రుణాలను వెంటనే, రద్దు చేయాలి రైతుల రుణాలను వెంటనే, ఆదుకోవాలి రైతులను, ప్రకటించాలి పైడాల మండలాన్ని కరువు మండలంగా.